కాకినాడ జిల్లా సూర్యకళ మందిరంలో జనసేన సీనియర్ నాయకులు దుగ్గన బాబ్జీ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల సందర్భంగా ఈ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన సీనియర్ నాయకులైన బొలిశెట్టి సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. పరాభవనామ సంవత్సర ఉగాది ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం భారీ విజయాన్ని సాధించాలని దుగ్గన బాబ్జీ ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా మాకు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఈ రోజు రాత్రి నుంచి అంటే ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఉగాది ఉత్సవం ఉస్తాద్ భగత్ సింగ్ మహోత్సవం అని చెప్పేసి అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. ఇక్కడ బాబ్జీ గారు, అలాగే ఆదినారాయణ గారు, డాక్టర్ చిత్ర కిరణ్ గారు అందరి కలిసి చాలా అద్భుతమైన వాతావరణంలో సూర్యకళా మందిరంలో ఈ వేడుక ఉగాది ఒక రోజు ముందే మాకు అది వచ్చిందని చెప్పి చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా మా ఉస్తాద్ భగత్ సింగ్ ని ఆదరించడానికి, అలాగే మా కార్యక్రమాన్ని వచ్చి కవర్ చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. అందరు మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 20వ తారీఖు రంజాన్ కూడా పూర్తి చేసుకుంటున్న రంజాన్ శుభాకాంక్షలు కూడా చెప్పడానికి కారణంతో కానీ అంతగానో ముఖ్యంగా జనసేన పార్టీ మొన్న 2004 ఎలక్షన్ పెట్టిన నుంచి కూడా జనసేన కార్యకర్తలు, జనసేన వీరమహిళలు, జనసేన అందులో ఉన్న నాయకులు అందరూ కూడా మేము ఎలక్షన్ అయిన తర్వాత కూడా మేము ఒక ఆత్మీయ సమావేశం కూడా పెట్టుకోవడం జరిగింది. ఇలాగా మన ఉగాది పురస్కరించుకుని అలాగే సినిమా కూడా రిలీజ్ కాబట్టి రెండు కారణాలతో సూర్యకళ మందిర్లో మేము జనసేన కార్యకర్తలతోటి, వీరమహిళతోటి, జనసేన నాయకులతోటి మేమందరూ కూడా గట్టిగా పెట్టుకుని మేము ఆత్మీయ సమావేశం పెట్టుకోవడం జరిగింది. అంతకన్నా ముఖ్యం జనసేన పార్టీ రేపటి నుంచి బలంగా చేసుకోవాలని, రేపు 2029 ఎన్నికలకి జనసేన జెండా ప్రతి వార్డులో కూడా జెండా ఎగరాలని, కార్యకర్తలు కూడా బలం చేసుకోవాలని ఉద్దేశంతో కూడా ఇవాళ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. నిజంగా దేవుళ్ళైనా బొలిశెట్టి సత్య గారు, అదేవిధంగా మన దుగ్గన బాబ్జీ గారు, మన అందరూ ఉండి కూడా ఈ విధంగా నడిపించారు. బాబ్జీ గారు కూడా మరి మన జనసేన పార్టీలోకి రావడం అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎన్నో అవరోధాలను ఎదిరించి జనసేన పార్టీ జెండా పట్టుకున్న తర్వాత మరి ఆయన ఏ కంపెనీ మరి ఆయన ఏదైతే